అందులో మేము ఉండాలి. హే హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్రెడ్డి లహారి. సారీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అన్నప్రెడ్డి లహారి. సో లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? మీ ముందుకైతే కొత్త లాగ్తో వచ్చేసాను. మీకు అందరికీ అర్థమైపోయే ఉంటుంది తమ్లైన్ చూడకపోయినా. సో న్యూ ఇయర్ లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే మేము ప్రతి న్యూ ఇయర్కి కూడా, అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి న్యూ ఇయర్కి మేము యాదగిరిగుట్ట టెంపుల్లో ఉంటాం అన్నమాట. ప్రతి సంవత్సరం టెంపుల్లోనే దర్శనం చేసుకుంటాము. పాత అంటే 31st చేసుకుంటాము, అలాగే కొత్త సంవత్సరంలో మొదటి రోజున కూడా దర్శనం చేసుకుంటాం. ఇన్ కేస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము వెళ్ళకపోయినా మా డాడీ అయితే ఖచ్చితంగా వెళ్తారు. సో అలాగే ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. సో మేము అక్కడ ఎలా ఉంటాము, ఎలా ఎంజాయ్ చేస్తాము, మా న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నాము, అవన్నీ మీకు తెలియాలి అని అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే మొత్తం అర్థమైపోతుంది. సో ఈసారి ఏంటంటే మనకి కొత్తగా స్వర్ణగిరి కూడా టెంపుల్ వెంకటేశ్వర స్వామిది కట్టారు కదా. సో మేము 31st నైట్ అక్కడికి వెళ్తాము. సో మీకు అవి కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ నా లాగ్లో యాదగిరిగుట్టది స్వర్ణగిరిది ఒక లాగ్ ఉంది, చూడకపోతే చూడండి. దాంట్లో ఏంటంటే ప్రాపర్గా చూపించాను. ఇందులో ఏంటంటే జస్ట్ నార్మల్గా చూపించాను, ఆల్రెడీ తీసాను కదా అని చెప్పేసి. సో మా న్యూ ఇయర్ ఎలా జరిగిందో అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇది నాకు తెలిసి న్యూ ఇయర్ అయిపోయాకే రిలీజ్ అయ్యిద్ది లాగు. మా జర్నీ అవన్నీ మీరు ఖచ్చితంగా చూడండి, చాలా బాగా జరిగింది. అండ్ అలాగే మీరందరూ కూడా బాగా జరుపుకున్నారని అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2025. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. సో మరి ఇంకెందుకు లేట్, మనం వెళ్ళిపోదామా? లెట్స్ గో. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో టైం వచ్చేసి 11 o'clock అవుతుంది. అంటే మేము డిసెంబర్ 31st అన్నమాట ఇది స్టార్ట్ అయింది. అంటే 11కి ఇప్పుడు స్టార్ట్ అవుతేనే మేము వెళ్ళేసరికి 4 అట్లా అయిపోతుంది. అండ్ మేము యాదగిరిగుట్ట టెంపుల్ చూసుకోవాలి, అదేవిధంగా ఆ రోజే మళ్ళీ స్వర్ణగిరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ముందే బయలుదేరాము. అండ్ మేము వెళ్ళే దారిలో మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే, ముందు ఇక్కడ మా సాగర్లో అయితే దేశాలమ్మ గుడి ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని మేము ఎక్కడికైనా స్టార్ట్ అవుతాం అన్నమాట. సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు చిన్న బిట్ చూపించాను, ఒకసారి చూడండి. ఇది చూడడానికి చిన్న గుడి అయినా సరే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ ఇక్కడికి చాలామంది వస్తారు, ఎక్కడెక్కడో వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ ఏంటంటే బాగా సండే ఫుల్ రష్ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఎవరైనా సాగర్కి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. ఇంకా ఇక్కడైతే నేను కొట్టా అనమాట కొబ్బరికాయ. మా డాడీ కొడతా అంటే మళ్ళీ మా డాడీ నన్ను కొట్టమంటే ఇంకా నేను కొట్టేశాను. ఒకటేసారికి మంచిగా సగానికి పగిలింది మంచిగా కదా. సో ఇంకా దండం పెట్టుకొని అయితే మొత్తం అలా మీకు చూపిద్దామని అయితే జస్ట్ అంటే మేము ఏ టెంపుల్స్కి వెళ్ళినా ఏంటంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము అని చెప్పి మీకు చూపిద్దామని కేవలం తీసానమాట. సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాం. ఇది నా క్యూట్ ఫ్యామిలీ మాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ లేట్ అవుతుంది అనేసి మళ్ళీ మనకి 2 దర్శనాలు కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఎవరన్నా సాంగ్స్ లేకుండా ఉంటారా? నేను కార్ ఎక్కితే ఆలస్యం అండి, సాంగ్స్ పెట్టండి అస్సలు ఉండను. సాంగ్స్ పెట్టి ఇంకెగురుతున్నాను అనమాట. మళ్ళీ అవి సాంగ్స్ ప్లే చేస్తే మనకి కాపీరైట్ పడుతుంది కదా, అందుకే మీకు నా వాయిసే ఇచ్చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫ్రంట్ సీట్లోనే కూర్చుంటాను. మీకు ఏంటంటే నాకు నిద్ర వస్తుంది. అంటే మార్నింగ్ కాలేజీకి వెళ్ళేసి వచ్చి వెంటనే నేను ఆఫ్టర్నూన్కి స్టార్ట్ అయ్యాను కదా, సో అందుకే నిద్ర వస్తుందని చెప్పేసి వెనక్కి వచ్చేసాను. మీ వరకు కొంచెం క్లిప్ తీసేసి నిద్రపోవాలి ఇంకా మంచిగా. తర్వాత మళ్ళీ నేనే ఫ్రంట్కి వెళ్తాను. మా డాడీని కూర్చోబెట్టాను అనమాట ఫ్రంట్లో. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ మా ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళినా సరే నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇంకా కాసేపు బోర్ కొడుతుందని అయితే గేమ్ మొదలు పెట్టాము, లూడో ఆడదామని చెప్పేసి. సో ప్లేయర్స్ వచ్చేసి మా అన్నయ్య, మమ్మీ, నేను మాత్రమే. మా ముగ్గురిని వీడియో మా డాడీని తీయమంటే మా డాడీ తీశారు అది ముందు కూర్చొని. ఇందులో గెలిచింది మాత్రం ఫస్ట్ నేను గెలిచాను, అండ్ సెకండ్ వచ్చేసి మమ్మీ గెలిచారు, థర్డ్ అన్నయ్య గెలిచారు. మనతో ఎవరు పోటీ పడలేరు అఫ్ కోర్స్.
మంచిగా ఒక నిద్ర అయితే వేసేసానండి. అసలు మస్తు నిద్ర పట్టేసింది. ఇంకా కేక్ తీసుకోవాలని అయితే లేసానమాట. సో ఇంకా మంచిగా ఫ్రెష్గా ఉన్న కేక్ అయితే తీసేసుకున్నాం మేము. మంచిగా నిద్రపోయి ఇప్పుడే లేచాను. ఇంకా ఆకలి అవుతుందని అయితే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ప్లేస్ కూడా బాగుందని ఆపుకున్నాము. యాక్చువల్లీ మేము బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యము. సో మేమే ఇంట్లో నుంచి వండుకొని వచ్చాము. ఈ రోజు వరకు సరిపోతుంది. సో ఇందాక మీరు క్లిప్ చూసి ఉంటారు, కేక్ కూడా తీసేసుకున్నాను. అక్కడ మాకు అంతగా నచ్చవు, సో అందుకని ఈ మధ్యలోనే తీసేసుకున్నాం. కేక్ కూడా చాలా బాగుంది, మీరు కేక్ కూడా చూసారు కదా. అండ్ నాకైతే మస్తు ఆకలి అవుతుంది, ఇంకా తినేస్తాను. సో ఇక్కడ టెంపుల్ ఉండే, ఇక్కడ టెంపుల్ ఉంది, ఇంకా బాగుంది కదా ప్లేస్ అని చెప్పేసి ఆగాము. హాయ్, పులిహోర తిను, నేనే చేసిన పులిహోర, చిక్కుడుకాయ పప్పు, కాకరకాయ కారం, పచ్చడి, అన్నం, అలాగే పెరుగు. అమ్మలో ఏం చేస్తున్నావు? ఇగో అన్నం తినేసా. రేగ్గాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి, లావు లావు రేగ్గాయలు. రేగ్గాయలు అంటే ఇష్టం నాకు, ఎక్కడ దొరికితే అక్కడ కోసేసుకుంటా. మంచిగా ఆకలి వేస్తుందని అన్నం తినేసాను. ఇటు ఎందుకు వచ్చాను, టెంపుల్లోనే. ఇగోండి టెంపుల్ ఇది, ఏం టెంపుల్ తెలియదు కానీ సాయిబాబా టెంపుల్ ఇది. సో దాని పక్కనే ఉంది మాట రేగ్గాయల చెట్టు. ఇది మేము ఆగింది కూడా ఎక్కడిది ప్లేస్, వలిగొండ. మేము ఆగింది కూడా ప్లేస్ వలిగొండ అన్నమాట. వలిగొండలో ఉంది టెంపుల్. ఓకే, బై బాయ్. పొలాలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒక రీల్ చేద్దాం పోయి చెయ్యి. సో మనమైతే ఇంకా యాదగిరి గుట్టకి రీచ్ అయిపోయాం అన్నమాట, దగ్గరలో ఉన్నాము. యాదగిరి గుట్టకి వెళ్తుంటుంటే దారిలో రోడ్ సైడ్ అటు ఇటు చెట్లు ఉండేసి మంచిగా బ్యూటిఫుల్గా నేచర్ చాలా బాగుంటుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చుతుంది కదా, అలా ఉంటే చాలా బాగుంటుంది అసలు. నేనైతే ఎప్పుడెప్పుడు కోనేరులోకి దిగుదామని ఎగ్జైట్తో ఉన్నాను. అంటే ఓ పక్క చన్నీళ్ళు అంటే భయం, బట్ అయినా సరే వెళ్ళాలి, దూకాలి, అది ఇది అని చెప్పి ఎగ్జైట్తో ఉన్నాను. ఏం చేస్తానో ఏమో. సో మేమైతే ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళకుండా రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ రూమ్ బుక్ చేసేసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్తాము. అండ్ మేము ప్రతి ఇయర్ వస్తామని చెప్పాను కదా, ప్రతి ఇయర్ వచ్చినా ఏ ఇయర్ అయినా సరే మేము ఈ ఫ్లాట్స్లోనే ఉంటాం అన్నమాట. ఈ ఫ్లాట్లోనే రూమ్ బుక్ చేసుకుంటాము. మాకు అంత నచ్చింది. ఈ ఫ్లాట్స్లో ఏంటంటే రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట చూడ్డానికి. అంటే ఇంకా యాదగిరి గుట్టలో ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువ కూడా లేవు కదా రూమ్స్ అవైలబుల్గా. ఇంకా మాకు తెలిసినంత వరకు మేము ప్రతి సంవత్సరం వెళ్తాం కదా, సో మాకు ఇదే తెలుసు. సో ఇంకా చూసారు కదా, రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా రూమ్ తీసేసుకొని అయితే ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం మేము. సో ఫస్ట్ అయితే మా డాడీ గుండు చేయించుకుంటామన్నారు. సో డాడీ గుండు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంక అందరం కలిసి కోనేరు దగ్గరికి అయితే వెళ్తాము. నాకు చాలా ఎగ్జైట్గా ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు కోనేరులోకి దిగుతానా అని చెప్పేసి అయితే. అంటే నాకు చన్నీళ్ళు పడదు, అంటే వెంటనే జలుబు చేసేసిద్ది మాట, కొంచెం సైనస్ ప్రాబ్లం వల్ల. అయినా సరే నాకు ఇష్టం అలా దూకడం. కాసేపటికి ఏం కాదు. ఇంకా డాడీది గుండు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో గుండులో కూడా లుక్ చూడండి మా డాడీది. గుండు బాస్ సో ఇంకా ఫైనల్లీ అయితే కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా నచ్చింది నాకైతే. సో అందుకనే వెళ్ళిపోయాను కూడా లోపలికి వెళ్ళిపోయి వీడియో తీ అని అంటున్నా మా మమ్మీని. సో ఎన్ని వీడియో క్లిప్స్ అన్నీ తీసింది కూడా మా మమ్మీయే. మా మమ్మీని చాలాసేపు బయట ఉంచి కెమెరామ్యాన్గా మా మమ్మీని చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. మేమిద్దరం వెళ్ళామో లేదో వెంటనే మా డాడీ కూడా వచ్చేసి మా దాంట్లో జాయిన్ అయిపోయాడు. మా మమ్మీ ఒక్కటే బయట ఉంది. అంటే మమ్మీని లాస్ట్లో పంపిద్దాంలే అని చెప్పేసి మీకు వీడియో క్లిప్స్ ఎలాగో చూపిస్తానని చెప్పాను కాబట్టి
అందుకనే మమ్మీతో షూట్ చేపించాను. సో నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి బాబోయ్. ఈ ఆంటీ ఎవరో కూడా తెలియదు నాకు. అంటే అక్కడ నేను వీడియోస్ కోసం ఏంటి అని అంటే మునుగుతున్నట్టు అట్లా భయపడుతున్నట్టు అలా చేశాను రీల్స్కి. ఆమె చూసి వచ్చి నేను ముంచుతుందా అని చెప్పేసి ఆమె ఆడుతుంది మాట నాతో. ఆంటీ ఎవరో కూడా తెలియదు కానీ అమ్మో నాకు దాదాపు చాలాసేపు ఆడుకున్నారు నాతో. అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆంటీతో. అండ్ ఇంకా నేను మా డాడీ మా అన్నయ్య అయితే మునిగి ఇంకా అలా కాసేపు ఆడుకున్నాము. అండ్ మా మమ్మీకి అయితే వీడియో తీస్తుంటుంటేనే మీకు ఇంకా వాయిస్ క్లిప్స్ నేను ఆన్ చేయలేదు, అంతే మీరు ఎంజాయ్ చేసుకోండి అని చెప్పేసి డైలాగ్స్ కొడుతుంది మాట. అంటే మరొకళ్ళు కెమెరామ్యాన్గా తీయాలి. సో ఇంకా మమ్మీని ఉంచాను కాబట్టి మమ్మీ రాలేదు. ఇంకా కొద్దిసేపటి తర్వాత నేనే వచ్చి మమ్మీని పంపించాను. ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి, చూద్దురు. అండ్ దాని తర్వాత మళ్ళీ మమ్మీకి ఇచ్చేసి మళ్ళీ నేనే వెళ్ళిపోయాను లోపలికి. బయటకు వస్తే అసలు చలి పుడుతుంది, లోపల ఉంటే ఎచ్చగుంది మళ్ళీ. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈసారి. అండ్ నాకు తెలిసి లాగ్ కూడా చాలా ల్యాగ్ అవుతుంది, చాలా ఎక్కువసేపు కూడా వస్తుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మేము కూడా ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా మీకు తెలిసిందే నా ప్రతి ఒక్క లాగ్లో ఉంటుంది. సో తను హైదరాబాద్కి వెళ్ళి నుంచి వచ్చింది, హైదరాబాద్లో ఉంది. సో న్యూ ఇయర్ రోజు మాతోనే ఉంది, మా దగ్గరికే వచ్చేసింది. సో తను నాకు పిన్ని అవుతుంది మాట, రిలేటివ్స్ మాట. మా డాడీ తనకి బాగా అవుతాడు. సో సరదాకి అలా ఉంది. సో అది మ్యాటర్. ఇంకా నేనైతే వీడియో తీయడానికి వెళ్ళి మా మమ్మీని అయితే పంపించేసాను అనమాట. ఫైనల్లీ మా మమ్మీ మీకు కనిపించింది నీళ్ళల్లో వీడియోలో. మా డాడీ ఇంకా మా మమ్మీ ఫుల్ ఎంజాయ్. నచ్చినాయా? నా నెయిల్స్ నచ్చాయంట వాళ్ళకి. అక్క ఒరిజినలేనా అని అడుగుతున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా వీడియోస్ చాలా బాగా చేశారు, నాతో చేశారు అన్నమాట. ఇక్కడ నన్ను కెమెరామ్యాన్ని చేసి వాళ్ళు చూడండి. నేను అవసరం లేదు కానీ ఫోటో కావాలి. ఇంకా కోనేరులో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము, మీరు కూడా చూసారు కదా. ఇంకా లేట్ అయిపోతుందని అయితే మేమైతే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే మ్యాక్సిమము మనం కింద నుంచి కొండపైకి బస్ సౌకర్యం ఉంది కదా. సో మేమైతే ఇంకా అలానే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, మళ్ళీ మేము స్వర్ణగిరి వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. బట్ దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగింది, అసలు ఎవ్వరు లేరు. అంటే 31st కాబట్టి అంతగా ఎవ్వరు లేరు, చాలా ఫ్రీగా అయిపోయింది, తొందరగానే బయటకు వచ్చేసాము. అండ్ ఇంకా కాసేపు అక్కడ ఉండి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అవటం జరిగింది అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. 31st రోజు సింపుల్గా డెకరేషన్ అవి ఇవన్నీ చేశారు లోపల, మాకు చాలా బాగా నచ్చింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. లోపలికి ఫోన్స్ ఎలా లేవు కాబట్టి తీయలేదు నేను. సో నైట్ లుక్ కూడా చాలా బాగుంది, ఒక లుక్ వేసేయండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా. అండ్ ఇంకా ఫొటోస్ మీకోసం లాగు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము స్వర్ణగిరికి స్టార్ట్ అవుతున్నాము. మరి లేట్ ఎందుకు, మళ్ళీ స్వర్ణగిరిలో కలుసుకుందామా మనం. యాదగిరిగుట్టలో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము స్వర్ణగిరి వెళ్తున్నాము. ఆల్రెడీ నా లాగ్లో ఉంది, మళ్ళీ ఒకసారి మీకు మామూలుగా పైన చూపిస్తాను. అండ్ లోపల దర్శనం అయితే లోపలికి ఫోన్స్ ఎలా లేవు, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది. సో అందుకని నేను మొబైల్ తీసుకెళ్ళలేదు, మొబైల్ ఎలా లేదు కాబట్టి. సో ఇంకా మీకు లోపల చూపించలేదు నేను, అక్కడ చీకటి పడింది కాబట్టి ఎక్కువ నేను ఫొటోస్ కూడా దిగలేదు. రేపు మళ్ళీ మార్నింగ్ 2025లో మళ్ళీ దర్శనం చేసుకుంటాం మేము యాదగిరిగుట్టలో. సో మీకు అప్పుడు చూపిస్తాను ఎర్లీ మార్నింగ్. ఓకే మనం స్వర్ణగిరికి వెళ్ళిపోదామా, లెట్స్ గో. ఫైనల్లీ అయితే స్వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయాము. చూడ్డానికి చాలా చీకటిగా ఉంది, ఎవరు లేరేమో అనుకున్నాము, అంటే క్రౌడ్ ఏం లేదేమో అని అనుకున్నాం ఎక్కువ. తీరా చూస్తే లోపలికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ మామూలుగా లేదండి. అండ్ మనకి రోడ్డు పైకి ఎంత బాగా లైటింగ్స్ కనిపిస్తున్నాయో చూడండి. మనం వీడియోలో అయితే అవి లైట్స్ ఉండటం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, కానీ మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగుందండి. అసలు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు నాకైతే ఆ లైటింగ్స్ వేయటం వల్ల. అంటే నేను అంతకుముందు లాగు స్వర్ణగిరిది మార్నింగ్ షూట్ చేశాను, అంటే మార్నింగ్ టైంలో వచ్చాను. ఇప్పుడు నేను నైట్ టైంలో రావటం జరిగింది. సో నైట్ టైం వ్యూ కూడా నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి అందుకనే మేము నైట్ టైము స్వర్ణగిరికి ప్లాన్ చేసుకున్నాము. అండ్ చాలా బాగా నచ్చింది నాకు కూడా అదంతా లైటింగ్స్తో, చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా. మీరే చూసి
కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఎవరైనా ఈ టెంపుల్కి రాని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా రండి. దాదాపు అందరు వచ్చే ఉంటారు, నాకు తెలిసినంత వరకు చాలా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ కదండి. సో మరి ఇంకెందుకు లేటు, దర్శనానికి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ కూడా ఫోన్స్ ఎలా ఉండవు, లాస్ట్ టైం కూడా ఎలా లేవు, నాకు తెలిసి ఇప్పుడు కూడా ఎలా ఉండవు. ఏ టెంపుల్స్లో అన్నా ఫోన్స్ అనేది ఎలా చేయరు, అది తెలిసిన విషయమే అందరికీ. నేనైతే ఫోన్ తీసుకెళ్ళట్లేదు, అంటే మీకు జస్ట్ సరౌండింగ్స్లో అన్న చూపించాలని చెప్పేసి అయితే ఒక్క మొబైలే తీసుకెళ్తున్నాను. అది అక్కడ కౌంటర్లో ఇచ్చేసి మళ్ళీ నేను దర్శనానికి అయితే వెళ్తాను. సో ఈసారి ఏంటంటే మేము లాస్ట్ టైము ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. అంటే మేము ఎప్పుడు ఏ టెంపుల్స్కి వెళ్ళినా కదా సరే ఫ్రీ దర్శనంకే వెళ్తాము, ఎంత క్రౌడ్ ఉన్నా సరే. అంటే అది దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది, కొంచెం తృప్తిగా ఉంటుంది అని ఇంకా వెళ్తాం అన్నమాట. సో ఇంకా మా మమ్మీ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తుంది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి కదా, సో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అయితే ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోతాము. సో ఈసారి మేము ఇక్కడ ఫ్రీ దర్శనంకి వెళ్తున్నామా లేకపోతే స్పెషల్ దర్శనానికి వెళ్తామా అనేది తెలియాలి అని అంటే లాస్ట్ వరకు చూడండి. సో ఇంకైతే మేము ఒకసారి స్పెషల్ దర్శనానికి వెళ్దామని చెప్పేసి అయితే స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఒక టికెట్ మీద 4 మెంబర్సే లోపలికి వెళ్ళాడు, కాకపోతే ఇంకా ఒక పర్సనే కాబట్టి ఎక్స్క్యూజ్ చేశారన్నమాట. ఒక టికెట్ మీద 5 మెంబర్స్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాము. అండ్ అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈ దర్శనంలో మనకి ఒకటి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు వెంకటేశ్వర స్వామిది. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలాసేపు దేవుణ్ణి చూసాం మేము. స్పెషల్ దర్శనం కాబట్టి చాలాసేపు ఉంచుతారు. ఇంకా ఈ టెంపుల్లో ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్ కేస్ ఈ టెంపుల్కి రాని వాళ్ళకి కూడా తెలుసు ఈ ప్లేస్, ఎందుకంటే మనకి రీల్స్లో అండ్ సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో అయితే చాలా వైరల్ అయిన ప్లేస్ మాట ఇది. నాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే, చాలా బాగా నచ్చింది. అందుకే మీతో కూడా షేర్ చేద్దామని అయితే ఇక్కడ షూట్ చేశాను నేను. స్వర్ణగిరిలో కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనము. అండ్ మేము కూడా ఇంకా చాలా లేట్ అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోదామని అయితే అనుకుంటున్నాము. బికాస్ అప్పటికే 10 or 10:30 అయిపోతుంది. మళ్ళీ మనకి ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట గంట పడుతుంది, మ్యాక్సిమం గంటన్నర పట్టిద్ది నాకు తెలిసినంత వరకు అయితే. అంటే మనం రూమ్ తీసుకుంది కూడా యాదగిరిగుట్ట దగ్గరే కాబట్టి మనం అక్కడికే వెళ్ళిపోవాలి. సో ఫైనల్లీ స్వర్ణగిరిలో కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది దర్శనము. 2024లో ఎండింగ్లో ఇటు యాదగిరిగుట్ట ఇటు స్వర్ణగిరి రెండు బాగా జరిగిపోయాయి. సో ఇప్పుడు 2025లో ఇవాళ 31st, రేపు 1st కాబట్టి మళ్ళీ రేపు కూడా దర్శనం చేసుకుంటాము. తీస్తా లేకపోతే లేవు అవి, బట్ ఇవైతే మీకు నేను పెడుతున్నాను. సో మేమైతే స్పెషల్ దర్శనంలో వెళ్ళాము, మీకు ఆల్రెడీ క్లిప్స్లో చూపించాను, ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా. సో ఇప్పుడైతే మేము ఇంకా మంచిగా ఆకలి అవుతుంది, తినేయాలి కాబట్టి ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ చూపించాను కదా. సో రూమ్లోకి వెళ్ళి మంచిగా మళ్ళీ 12కి లేసి కేక్ కట్ చేద్దాం. ఫైనల్లీ దర్శనాలన్నీ కూడా బాగా జరిగిపోయాయి. 2024లో లాస్ట్ డే మాట. ఇంకా 2025లో కూడా మేము ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము దర్శనానికి. ఇప్పుడే వచ్చాము రూమ్కి కూడా, మేము ఇప్పుడే మంచిగా తినేసి కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాసేపు బొజ్జోవాలి, మళ్ళీ 12కి లేచి మామూలుగా మేమైతే టెంపుల్ దగ్గర సెలబ్రేషన్స్ చేస్తారు మంచిగా. సో వెళ్దాము అని అనుకుంటున్నాము. వెళ్తామా లేదా అనేది బికాజ్ నాకు డౌటే. అంటే మమ్మీ రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నారు కదా, ప్లస్ కార్ డ్రైవర్ కూడా పడుకోవాలి. సో ఇంకా అందుకని చెప్పేసి అయితే మేము నాకు తెలిసినంత వరకు రూమ్లోనే చేస్తానేమో, లేదు అని అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, చెప్పలేము. సో నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాక్ చేస్తాను అనేది. అసలు ఎలా ఎండ్ అవుతుందో కూడా నాకు క్లారిటీ లేదు. బికాస్ ఎందుకు అనంటే మీకు ఆల్రెడీ నేను యాదగిరిగుట్ట స్వర్ణగిరి రెండు కూడా లాక్స్ చూపించాను. బట్ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా పెట్టాలి న్యూ ఇయర్ లాగ్ అని చెప్పేసి, సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అన్నీ చూపించాలని చెప్పేసి, సో అందుకనే చేస్తున్నాను. ఓకే గాయ్స్, అడ్వాన్స్ ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అలాగే
హ్యాపీ న్యూ ఇయర్ అని 12 o'clockకే వీడియో తీస్తాను కూడా. ఓకే గాయ్స్, నా వ్లాగ్ మీ అందరికీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. నాకు చాలా నిద్ర వస్తుంది, ఇంకా మంచిగా నిద్రపోవాలి. మళ్ళీ 12కి లెగవాలి, మళ్ళీ నిద్రపోయి మళ్ళీ 4 o'clockకి లేచి మళ్ళీ వెళ్ళాలి కదా. ఓకే, మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను నేను. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే యాదగిరి గుట్టలో స్వర్ణగిరిలో కూడా ఎక్కడ ఫోన్స్ ఎలో చేయట్లేదు లోపల మీకు చూపించడానికైనా సరే. సో నేను అట్లా కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి చూపిస్తాను మీకు. సో చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆ క్రౌడ్ కూడా చాలా ఉంది అండ్ చెకింగ్ కూడా మామూలుగా లేదు, చెకింగ్ కూడా చాలా బాగా స్ట్రిక్ట్గా చేస్తుండే. ఓకే గైస్, నాకైతే నిద్ర వచ్చేస్తుంది, నేనైతే పడుకుంటున్నాను వెళ్ళేసి. ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే వీడియో ఆన్ చేస్తాను. సారీ మళ్ళీ నేను నైట్ 12 o'clockకి వీడియో ఆన్ చేస్తాను. 12 o'clock నేనేమి మ్యాక్సిమం మాట్లాడను, మీకు మొత్తం సెలబ్రేషన్ చూపిస్తాను. 2024లో నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. 2025లో కూడా ఇంకా పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లవ్. ముగ్గురు పట్టుకొని అట్ట పోయండి, బాగుంటది. ఇంత పెద్దదా దాని సగని పెంటే. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం పెట్టు, కొంచెం మొదలు పెట్టు. హ్యాపీ న్యూ ఇయర్. ఆల్రెడీ న్యూ ఇయర్ స్పెషల్గా మీ అందరి కోసం అని చెప్పేసి నేను కేక్ కట్ చేసేసాను. ఇంకా అగోండి అక్కడ ఉంది మా అన్నయ్య, నేను, ఇంకా మా పిన్ని. అది చూస్తే ఊరేసుకుంటుందేమో పిన్ని అన్నానని. ఇంకా మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము న్యూ ఇయర్ది. అంటే మేము చెప్పాను కదా, ఇంకా వెళ్ళలేకపోయాము, డాడీ నిద్రపోయారు, ఇంకా వద్దులే అనేసి ఇంకా వెళ్ళలేదు. ఇంకా సింపుల్గా అయితే జరుపుకున్నాం అన్నమాట. ఏదో ఈసారి న్యూ ఇయర్ బట్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే ఇంకా ఫోన్స్ తెలిసిందే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ 2025. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవి 2025లో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్లీ అయితే మేము రెడీ అయిపోయాము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. 2025లో ఫస్ట్ రోజు దర్శనం చేసుకుంటున్నాము నరసింహస్వామిని. నేను అక్కడ చూపిస్తాను, సర్కిల్ అంతా కూడా మీకు ఆల్రెడీ చూపించా, జస్ట్ మామూలుగా చూపిస్తాను. లోపలికైతే ఫోన్ ఎలో లేదు కాబట్టి. సో మేమైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాం. దర్శనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే, ఈ వ్యూ వచ్చేసరికి మేము రూమ్స్ తీసుకున్నాం కదా, ఆల్రెడీ మీకు చూపించాను ముందు. అక్కడి నుంచి వ్యూ మాట ఇది, చాలా బాగా కనిపిస్తుంది కదా. మేమైతే ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. 4 o'clock అవుతుంది టైం వచ్చేసి. చాలా చలి పుట్టింది, అంటే మరీ 4 అంటే చాలా చలి ఉంటుంది కదా. ఇంకా దేవుడి కోసం తప్పదు. అదిగాక అది న్యూ ఇయర్ ఫస్ట్. ఇంకా ఏంటంటే చన్నీళ్ళు మాట, రూమ్లో హాట్ వాటర్ కూడా లేవు. బయట హాట్ వాటర్ ఉంటే ఇంకా నేను ఆ హాట్ వాటర్ తెప్పించుకున్నాను. చన్నీళ్ళు వామ్మో అస్సలు పోసుకోలేను నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి ఎవరుంటారులే జనాలు, తొందరగా అయిపోయింది దర్శనం అని చెప్పి అనుకుంటే వామ్మో మాకన్నా చాలామంది ఉన్నారు అక్కడ. ఇంకా కొంతమంది అయితే కలిసి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, ఉన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను నేను. ఇంకా న్యూ ఇయర్ రోజు కొత్త సంవత్సరంలో అయితే దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. అండ్ లోపల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఫోన్ ఉంటే ఖచ్చితంగా వీడియో తీద్దామని అనుకున్నా, బట్ ఫోన్ ఎలా లేదు కాబట్టి నేను ఫోన్స్ తీసుకెళ్ళలేదు. సో ఇంకా ప్రసాదం అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అది టెంపుల్ ప్రసాదాలు నాకైతే చాలా ఇష్టం అండి. అది లడ్డు ఎక్కువ ప్రిఫర్ చేయను, కానీ పులిహోర అవైతే నాకు చాలా ఇష్టం.
సో ఇంకా డాడీ మమ్మీ అన్నయ్య ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి నేనైతే తింటున్నాను. ఇంకా అడగటం మర్చిపోయా, న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు బాగా చేసుకున్నారు అనే కోరుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఏ దేవస్థానంలో అయినా పులిహారే బాగుంటుంది, కానీ తిరుపతిలో లడ్డు బాగుంటుంది. అది టిఫిన్ తిందు, అందుకని తినాలి ఒక దోశలు 3-4. చూసేవాళ్ళు అలానే అనుకుంటారు, భరిచ్చే నాకు తెలుసు. బాగున్నావా? చండాలంగా ఉన్నాం. బాగా చెప్పావు. సో ఫైనల్లీ అయితే దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కొత్త సంవత్సరంలో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అండ్ అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సో మాకు ఆల్రెడీ నిన్న మీకు చూపించినట్లు నిన్న దర్శనం అయిపోయింది. అలాగే ఈరోజు కొత్త సంవత్సరంలో కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేసేసి అలాగే మధ్యలో ఏమన్నా లంచ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతాము రిటర్న్ టు సాగర్. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంటే క్రౌడ్ చాలా ఉంది, బట్ మేము కొంచెం ఎర్లీ మార్నింగే రావటం వల్ల క్యూ కూడా కొంచెం లేదు కాబట్టి ఫ్రీగా దర్శనం జరిగిపోయింది. నేను ప్రతి కొత్త సంవత్సరం కూడా దేవుడి దగ్గర నుంచే నా లైఫ్ స్టార్ట్ చేస్తాను. సో ఇయర్ కూడా అంతే చేశాను. అండ్ నాలాగే ఎవరన్నా ఇట్లా ఉన్నారు అని అంటే కనుక కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ దాదాపు చూస్తే కూడా చాలామంది శారీస్ కట్టుకొని వచ్చారు. నేను మామూలుగా ఇంకో శారీ అని అనుకోకుండా పట్టు శారీ వేసుకున్నా. అండ్ నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నామని చెప్పేసి అయితే ఇంకా కార్లో మొత్తం లగేజ్ సర్దుకుంటున్నాము. సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే మా డాడీ వచ్చి జాయిన్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళని చూపిమన్నారు అన్నమాట, వాళ్ళని తీసాను. అందుకనే ఈ వీడియో క్లిప్లో వాయిస్ ఓవర్ ఆన్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా ఆన్ చేస్తుంటే మీరు పడి నవ్వుకుంటారు, బట్ వద్దులే అని చెప్పి ఆన్ చేయట్లేదు. బాయ్ యాదగిరి గుట్ట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అని కాదు, మేము మధ్యలో వస్తూనే ఉంటాము. ఇయర్ అని కాకుండా, కొత్త సంవత్సరమే కాకుండా మేము మధ్యలో వస్తూనే ఉంటాం అన్నమాట. తన్ని భువనగిరిలో మేము బస్ ఎక్కించాము, హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంకా మేము డైరెక్ట్ సాగర్ వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను బ్యాగ్కి వెళ్ళిపోయాను మంచిగా నిద్రపోవాలని చెప్పి. ముందుంటే నిద్రపోనియరు, ఎందుకంటే డ్రైవర్ నిద్రపోతారని చెప్పి. సో అందుకే నిద్ర వస్తుందని చెప్పేసి వెనక్కి వెళ్ళి పాటలు పెట్టుకొని కాసేపు సాంగ్స్ పాడుకుంటూ ఇంకంతే నిద్రపోయాను. అదేం పాటో గెస్ట్ చేయండి, మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. పాటనైతే నేను ప్లే చేయట్లేదు, జస్ట్ నా వాయిస్ ఓవరే ఇచ్చేసాను. ఓకే గాయ్స్, నాకైతే మంచి నిద్ర వస్తుంది. ఒక నిద్ర వేసేస్తాను, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిందిగానే మాట్లాడుకుందాం. సరిపోయింది. ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంట్లో ఎవరు లేరు, అందరము వెళ్ళాము కాబట్టి బయట కూడా ముగ్గు వేయాలి. మా తృప్తి కోసమన్నీ వేసుకోవాలి కాబట్టి సో ఇంకా ఊడ్చి తుడిసి ముగ్గేయాలి. సో ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఆ క్లిప్స్ తర్వాత ఇంకా వీడియో ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంతే సపోర్ట్ చేస్తే కనుక నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. 2024లో నన్ను చాలా సపోర్ట్ చేశారు, ఇంకా దానికంటే ఎక్కువ సపోర్ట్ 2025లో ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కేవలం కారణం మీరందరే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చాలా చిన్నమాట. అండ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. మేము న్యూ ఇయర్కి టెంపుల్లో ఉన్నాము కదా, సో ఇంట్లో ఎవరు లేరు, అందుకనే ముగ్గు కూడా వేయలేదు. సో ఇప్పుడే వచ్చింది కానీ ఊడ్చి తుడిచి ముగ్గు అయితే వేస్తున్నాను. చూడండి, అంత టాలెంట్ ఏమి కాదు, చూడండి మీరు. మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అనే రాద్దాం అనుకున్నాను ముగ్గుతోనే, బట్ ఆల్రెడీ ఇక్కడ అందరు వేసేసారు. ఇంకా ఇది ఇంకా బాగుంది కదా అని చెప్పేసి సో ఇది వేస్తున్నాను. అంటే వచ్చు ముగ్గు, రాదు అని చెప్పను, ఏదో లైట్
మొన్న గుర్జాల తిన్నాలో జరిగింది కదా, సో మేము అక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇవి పెద్దవి ఉండే, బట్ మేము వెళ్ళేసరికి పెద్దవి అయిపోయాయి. ఇంక అందుకనే చిన్నది తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఇక్కడ ఇంటి ముందు అందరు వేసేసారు. నేను ఆఫ్టర్నూన్ అయింది మేము వచ్చేసరికి. సో వేస్తే బాగోదులే అని చెప్పి ఆయన ఇంటి ముందు ఉండాలిగా అని చెప్పేసి అయితే నేను అంత చిన్న ముగ్గు అయితే వేసాను. ఏం చేస్తున్నావు? పొంగళ్ళు చేస్తున్నాం. దేవుడి గుడి నుంచి రాగానే ప్రసాదం పొంగళ్ళు అన్ని దేవుడికి మనం పెట్టుకున్నాక ఇస్త్రాక్ వేసుకున్నాక అందరికి పంచాలన్నమాట. సరే, నాకు పొంగల్ అయిపోయాక పిలువ. మళ్ళీ ఇంట్లో పూజ చేస్తుంది కదా మమ్మీ, చూపించాను కదా. సో అరటి ఆకు మీద అన్నీ పెడితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇవి మా షాప్లోనే కోసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా ఆకు కోసుకొని వచ్చాను కదా, ఇంక అందుకనే వాష్ చేసి ఇంకా స్క్వేర్ షేప్లో అయితే ఆకుని కట్ చేసి దేవుడి ముందు పెట్టి నైవేద్యాలన్నీ కూడా పెట్టామన్నమాట దేవుడి ముందు. సో మా మమ్మీ అయితే పూజ చేస్తున్నారు. మామూలుగా అయితే మా డాడీ పూజ చేస్తారు, లేకపోతే అన్నయ్య చేస్తాడు. ఈసారి మా మమ్మీ చేస్తానని చెప్పి అయితే మా మమ్మీ చేసిందన్నమాట. సో 6 దాటిన తర్వాత ఈవినింగ్ మేము వచ్చేసరికి 3 o'clock అయింది కాబట్టి ఇంకా ఈవినింగ్ 6 దాటిన తర్వాత పూజ స్టార్ట్ చేసాము. సో లడ్లు అండ్ ప్రసాదం అవన్నీ కూడా పంచాలి కాబట్టి ఇంకా అందుకని ఆ రోజునే, అదిగాక అది న్యూ ఇయర్ రోజు డే 1 కాబట్టి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇంక అందరం మేము అలసిపోయినా సరే పూజ ఆ రోజే చేసేసుకొని ఇంకందరికి కూడా ప్రసాదాలు కూడా పంపించేసాము ఆ రోజే మేము. యాక్చువల్లీ అసలు లాగ్ ఎండ్ అయిపోయింది అని అనుకున్నాను నేను కూడా, అనుకోకుండానే ఇవన్నీ కూడా షూట్ చేసేసాను. ఇంకా సరే షూట్ చేశాను కదా మీకు కూడా చూపిద్దాము పెడదామని అయితే యాడ్ చేసేసాను క్లిప్స్ అన్నీ కూడా. వీడియో లాగ్ అయినా సరే చూడండి, అంతా కూడా అన్ని క్లిప్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు అన్ని క్లిప్స్ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని అయితే కోరుకుంటున్నాను. అండ్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న ప్రెడ్డి లహరి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.